గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఒబిసిటీ గురించి తెలుసుకుందాం. ఒబిసిటీకి సంబంధించి పంచకర్మ ద్వారా ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు స్టార్ ఆయుర్వేద డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. ఇప్పుడు చాలా మంది ఒబిసిటీతో బాధపడుతున్నారు. పెద్దవాళ్ళనే కాదు, చిన్నపిల్లలలో కూడా ఒబిసిటీ సమస్య బాగా పెరిగిపోతుంది. అసలు ఒబిసిటీ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఎలా ఎలా ఉంటాయి? మెయిన్గా ఒబెసిటీ అంటే స్థౌల్యం అంటే ఉబకాయం అండి. సో ఈ స్థూలకాయం అనేది రావడానికి మెయిన్గా లైఫ్ స్టైల్ అండ్ డైట్ హ్యాబిట్స్ మెయిన్గా కౌంట్ అవుతాయండి. కొద్దిగా హెరిడిటీ ఫ్యాక్టర్స్ కూడా దీనికి కారణంగా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఈ కఫదోషం అనేది ఇంక్రీజ్ అయ్యేటట్టు మనం కఫకర ఆహారం అని చెప్తాము. అంటే ఫ్యాటీ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానివ్వండి, నాన్ వెజ్ ఫుడ్ ఇలాంటివి, ఆయిలీ స్పైసీ ఐటమ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ కఫ వృద్ధి అయినప్పుడు మనకి ఈ కఫం వల్ల ఏంటంటే మెయిన్గా మేధోధాతువు అంటే ఫ్యాటీ టిష్యూ ఏదైతే ఉందో అది ఎక్కువ అవ్వటం అనేది జరుగుతుంది. ఈ మేధస్సు ఆర్ ఫ్యాట్ ఏదైతే ఉందో మన బాడీలో అది ఒక టిష్యూ ఎలిమెంట్, సప్తధాతువులు అంటారండి. సో ఈ 7 టిష్యూ ఎలిమెంట్స్లో ఈ ఫ్యాటీ టిష్యూ కూడా ఒకటి. సో ఇది నార్మల్ కండిషన్లో ఉంటే లైక్ సర్టెన్ ఫంక్షన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఇది తగ్గినా కానీ ఎక్కువ అయినా కానీ బాడీకి ప్రమాదకరం. సో ఈ ఫ్యాటీ టిష్యూ అనేది ఎక్కువగా అవ్వటం వల్ల ఏంటంటే మిగతా టిష్యూ ఎలిమెంట్స్ యొక్క ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ అవ్వటం జరుగుతుంది. సో మిగతా టిష్యూ ఎలిమెంట్స్ ఇప్పుడు రసరక్త, మాంసము, అస్థి, మజ్జ, శుక్ర ఇలాంటివి డెవలప్ కాకుండా తదేకంగా ఈ ఫ్యాటీ టిష్యూ అనేది ఎక్కువగా అవ్వటం జరుగుతుంది. సో ఈ ఒబేస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే అందుకే దానివల్ల ఏంటంటే ఒబేస్ ఉన్న వాళ్ళ మనం వీక్నెస్ ఇలాంటివన్నీ చూస్తాము. మిగతా టిష్యూ ఎలిమెంట్స్ కంటే ఫ్యాటీ టిష్యూ కంటెంట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఇలాంటివి ఎక్కువగా లేకపోవటము అండ్ ఇర్రెగ్యులర్ డైట్ అండ్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు చెప్పినట్టు జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల ఒబేసిటీ బాగా ఎక్కువగా పడుతుంది. ఓకే, సో వెయిట్ ఎందుకు తగ్గాలంటారు? సో ఓవర్ వెయిట్ వల్ల కానివ్వండి, ఒబీస్ వల్ల కానివ్వండి, ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మెయిన్గా ఈ ఒబేసిటీ వల్ల ఏంటంటే అనేక రకాలైన కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం ఉందండి. ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏంటంటే ఫ్యాటీ టిష్యూ ఎక్కువ అవ్వటం వల్ల ఇతర టిష్యూస్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే రక్తహీనత డెవలప్ అవ్వటము, బోనీ టిష్యూకి నరిష్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల బోన్స్ వీక్ అవ్వటము. సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే అనేక ప్రాబ్లమ్స్ లైక్ ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావచ్చు అండ్ ఈ కొలెస్ట్రాల్ ఇలాంటివి ఎక్కువ అయిపోయి హైపర్ టెన్షన్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ ఇలాంటివి రావటము. ప్లస్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆథ్లెటిక్ ప్రాబ్లమ్స్. ఈ ఒబెసిటీ వల్ల ఏంటంటే కీళ్ళ పైన కూడా ఎక్కువగా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఒబెసిటీ బారిన పడుతూ ఉంటారు. ప్లస్ ఒబెసిటీ వల్ల కొన్ని రకాలైన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి దారితీయవచ్చు అండ్ కొన్ని రకాలైన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఒబెసిటీ రావచ్చు లైక్ వైస్ వర్సా. సో ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒబెసిటీ ఉన్నప్పుడు ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అవ్వటము, కొంతమందికి ఒబెసిటీ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్, మెయిన్గా ఫీమేల్స్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. మేడం నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. ఇది గ్యాస్ ట్రబుల్ ఉంది మేడం 1 year నుంచి. ఓకే అండి, అంటే మెయిన్గా ట్రబుల్ మేడం. అంటే టైంకి తిన్నారా అండి? మేడం టైంకి తినడం అంటూ ఉండదా? కొద్దిగా ఒక 6 months గ్యాప్ లేకుండా టైం కి తినలే మేడం. టైం కి తినలే మేడం ఒక 6 months. ఓకే, ఇప్పుడు కడుపులో మంట అలా ఏమన్నా ఉంటుందా? మంటలు లెక్క ఉంటుంది మేడం. కొద్దిగా తింటే కడుపు ఉబ్బిపోవడం అలాంటిది? అవును మేడం, అలానే ఉంటది. గ్యాస్ ట్రబుల్ కొద్దిగా తిన్నా ఇట్లా ఆయాసం అవుతుంటది మేడం. అవునండి, మోషన్స్ ఫ్రీగానే ఉంటున్నాయా? మోషన్స్ కొద్దిగా గట్టిగా ఉంటుంది మేడం. ఓకే అండి, ఓకే. సో మెయిన్గా గ్యాస్ ట్రబుల్ అన్నారు, ఒక 6 months ఇర్రెగ్యులర్ డైట్ తీసుకున్నారు అని చెప్తున్నారు. సో అలా ఇర్రెగ్యులర్ డైట్ టైంకి తీసుకోకపోవటం వల్ల ఏంటంటే ఈ గ్యాస్ ట్రబుల్ అంటే అసిడిటీ, మనం గ్యాస్ట్రైటిస్ అంటామండి, ఈ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది. దీన్ని ఆయుర్వేదిక్లో ఆమ్లపిత్తం అని చెప్తామండి. దీనికి ఏంటంటే మెయిన్గా అగ్ని, మన డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉంటుందో అది డీరేంజ్ అవ్వటం అనేది జరుగుతుంది. అది దృష్టి చెందడం వల్ల ఇలా మంట కానివ్వండి, కడుపు పైభాగంలో ఛాతీలో మంటగా, పుల్లగా తేల్పులాగా రావటం, కొద్దిగా తింటే కడుపు ఉబ్బిపోయినట్టు ఉండడము, అరుగుదల ఉండకపోవటము, ఆకలి తగ్గడము అండ్ మోషన్స్ కూడా ఫ్రీగా ఉండకపోవడం ఇలాంటివి మెయిన్గా లక్షణాలుగా చూస్తూ ఉంటామండి. దీనికి ఆయుర్వేదిక్లో మనకి శాశ్వత పరిష్కారం ఉందండి. జస్ట్ కొద్ది నెలల పాటు రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేస్తే మనం ఈ అగ్ని డైజెస్టివ్ ఫైర్ ఏదైతే దృష్టి చెందిందో దాన్ని సమానంగా చేసేటట్టు, అంటే అగ్నిని సమానంగా సమాగ్ని అంటాము, సో సమానంగా చేసేటట్టు మెడిసిన్స్ ఇస్తాము. అది కొద్ది కాలం పాటు యూజ్ చేసి స్టాప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రాబ్లం ఫేస్ కాకుండా చూడొచ్చు. అండ్ మెడిసిన్ యూజ్ చేసే టైం కూడా దాని టైంలో కూడా డైట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేస్తే ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అండి.
సో డాక్టర్ గారు ఈ ఒబిసిటీకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఇందాక చెప్పారు పంచకర్మ ద్వారా అనేసి. అసలు పంచకర్మ అంటే ఏంటి? అంటే మసాజెస్తోనే తగ్గుతామా, లేదంటే మెడికేషన్ వల్ల కూడా తగ్గుతామా? మెయిన్గా ఈ ఒబేసిటీకి ఏంటంటే టూ స్టేజెస్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కొద్దిగా వెయిట్ అనేది జస్ట్ బార్డర్లో కొంచెం ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఉన్నప్పుడు ఏంటంటే మనం మెడిసిన్స్ ద్వారా కూడా దాన్ని తగ్గించుకోవచ్చు అండి. అండ్ మెయిన్గా మూల కారణం ఏంటంటే ఒబేసిటీకి మూల కారణం అనేది మనము డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. అది థైరాయిడ్ ప్రాబ్లమా, లేదు ఫీమేల్స్లో చూసినట్టయితే పిసిఓడి ప్రాబ్లమా, లేదు మెనోపాజ్ స్టేజా, లేదు స్త్రీ పురుషుల ఇద్దరిలో కూడా కొంతమందిలో మానసిక ఒత్తిడి వల్ల కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఒబేసిటీ బారిన పడుతుంది. దాని వలన లేదు డైట్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే థైరాయిడ్ ఇలాంటివి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి తగ్గట్టుగా ట్రీట్ చేస్తూ ఒబేసిటీకి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమందిలో 20 to 30 కేజీస్ వరకు ఎక్సెస్ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో మనం ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ యొక్క సహాయం అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. పంచకర్మ ట్రీట్మెంట్స్ ఏంటంటే డీటాక్సిఫికేషన్ థెరపీస్ అనమాట, అంటే ప్యూరిఫికేషన్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఒబేసిటీ అంటే మన బాడీలో ఐదర్ వాటర్ రిటెన్షన్ కానీ ఫ్యాట్ రిటెన్షన్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ టాక్సిన్స్ ఏవైతే ఎక్సెస్ అక్యుములేటెడ్ టాక్సిన్స్ ఉన్నాయో వాటిని శరీరం నుంచి బయటికి పంపించడం అనేది ముఖ్య లక్షణంగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం ఎక్స్టర్నల్ ఓన్లీ మసాజెస్ ట్రీట్మెంట్స్ అనే కాకుండా ఎక్స్టర్నల్ థెరపీస్తో పాటు ఎనిమా ట్రీట్మెంట్స్ అంటే వస్తీ ట్రీట్మెంట్స్ అంటారండి, మెడికేటెడ్ కషాయస్ తోటి ఎనిమా ట్రీట్మెంట్స్ లాంటివి ఇవ్వడము. అండ్ సైమల్టేనియస్గా ఎక్స్టర్నల్ థెరపీస్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్తో పాటు అటు ఇంటర్నల్ మెడిసిన్ కూడా కొద్ది కాలం పాటు వాడాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సైమల్టేనియస్గా అన్నీ ఒకటేలాగా ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటేనే మనకి ఒబేసిటీ అనేది తగ్గడం జరుగుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్తే అండి. మేడం నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ఇది ఫుడ్ డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు మేడం. స్టమక్ ఏంటంటే పెయిన్ లాగా అనిపిస్తుంది మేడం. ఓకే, అంటే ఎన్ని రోజుల నుంచి ఉండింది పెయిన్? అంటే దాదాపు ఒక లాస్ట్ 8 months నుంచి మేడం. డైజెషన్ కూడా ఫ్రీ అవ్వట్లేదు, అంటే కొత్త బరువు అనిపిస్తుంది స్టమక్. ఓకే, అంటే టైంకి భోజనం చేయటం అనేది ఉండదండి? అవును మేడం, ఒక్కోసారి కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు లేట్ అయినప్పుడు కానీ టైం ఉండదు మేడం. ఓకే, అంటే ఇది వరకు కొద్దిగా అసిడిటీ లాగా కడుపులో మంట అలాంటిది ఏమన్నా ఉండేదా? మంట ఏం లేదు మేడం. ఓకే, ఇప్పుడు పెయిన్ మాత్రమే ఉంది. ఆ పెయిన్ ఒకటి ఉంది, కొంచెం తిన్నా కానీ ఏంటంటే కొత్త బరువు ఉన్నట్టు అనిపిస్తుంది, ముందుకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, తిన్న వెంటనే నొప్పి వస్తుందండి? ఒక 1.5 hour అయిన తర్వాత నొప్పి రావటం అలా ఏమన్నా ఉంటుందా? కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత వస్తుంది మేడం, వెంటనే రావట్లేదు పెయిన్. ఓకే అండి. ఓకే, సో మెయిన్గా స్టమక్ పెయిన్ వస్తుంది అంటున్నారండి. సో కొన్నిసార్లు ఏంటంటే పెయిన్ వచ్చినప్పుడు ఈ పెయిన్కి కూడా అనేక కారణాలు ఉంటాయి. కొద్ది వరకు ఏంటంటే మనము అల్సర్ ఫార్మేషన్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా నొప్పి అనేది రావటం జరుగుతుంది. తిన్న వెంటనే నొప్పి వస్తే ఏంటంటే అన్నద్రవశూల అంటామండి. అండ్ తిన్న తర్వాత ఒక 1.5 hour తర్వాత వస్తుంది అంటే పరిణామశూల అని చెప్తాము, అంటే డైజెస్ట్ అయ్యేటప్పుడు వచ్చే పెయిన్ అనమాట. సో మెయిన్గా ఈ అల్సర్ ఫార్మేషన్ ఇలాంటిదన్నా తెలుసుకోవడానికి మనము ఎండోస్కోపీ చేస్తే కరెక్ట్గా డయాగ్నోస్ చేయొచ్చు అండి. లైక్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ స్టేజ్లోనే ఉందా, లేదు కొద్దిగా అల్సర్ ఫార్మేషన్. ఇప్పుడు అన్నద్రవశూలని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాము, పరిణామశూలని డియోడినల్ అల్సర్ అంటాం. సో ఈ అల్సర్ ఫార్మేషన్లో ఏంటంటే ఇలాగే సేమ్ నొప్పి రావటము, అరుగుదల కరెక్ట్గా ఉండకపోవటం ఇలాంటి సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయండి. అండ్ మెయిన్ కాజ్ ఏంటంటే మీరు టైంకి తినకపోవటం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంకి తినడం అనేది అలవర్చుకోవాలండి. ఆయిలీ స్పైసీ ఫుడ్ అలాంటివి తగ్గించాలి. అండ్ ఏదో అల్సర్ ఫార్మేషన్ ఉన్న, అసిడిటీ ప్రాబ్లం ఉన్న ఏదైనా కూడా మనం కొద్ది రోజుల పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ మీరు యూజ్ చేస్తే ఆ మెడిసిన్ తోటి ఏంటంటే హెర్బల్ మెడిసిన్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఐదర్ అసిడిటీ ప్రాబ్లం కానీ అల్సర్ ఫార్మేషన్ ఏది ఉన్నా కూడా కంప్లీట్గా తగ్గించుకోవచ్చు అండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, రాజు గారు. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నేను కొంచెం వెయిట్ బాగా పెరుగుతున్నాను మేడం. నాది ఇప్పుడు 50 years ఏజ్. ఓకే అండి. 74 మెయింటైన్ అయ్యేది, ఇప్పుడు ఈ మధ్య సడన్ గా వెయిట్ ఇంక్రీజ్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు హైట్ వెయిట్ ఎంత ఉంటారండి? హైట్ 5'6" అండి. ఓకే, వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ వచ్చేసి మరి ఇప్పుడు 85 ఉందండి. ఓకే అండి. ఓకే, అంటే ఏం వర్క్ చేస్తుంటారండి? ఎక్కువగా సిట్టింగ్ జాబా? సిట్టింగ్ జాబ్ అండి, ఆఫీస్ వర్క్. ఓకే అండి. ఓకే, సో 50 ఏజ్ అన్నారండి. సో ఇది వరకు 70 చేంజ్ ఉండేది, ఇప్పుడు 85 అలా అయ్యారు అని చెప్తున్నారు. 5'6" హైట్. సో ఏంటంటే మెయిన్గా ఏజ్ పైబడిన కొద్దీ ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తే ఇతర వాటికి కూడా దారితీసే అవకాశం ఉంటుందండి. అండ్ మెయిన్గా సిట్టింగ్ జాబ్ అన్నారు. సో ఎక్సర్సైజ్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. మెయిన్గా ఎర్లీ మార్నింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 1/2 hour to 45 minutes వాకింగ్ ఇలాంటిది ఏదైనా చేయటం కంపల్సరీ అండి. అది ఈ వెయిట్తో ఆథ్లెటిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏదైనా ఉంటే ఎక్కువగా వాకింగ్ చేయడం అనేది సజెస్ట్ చేయము. ఇప్పుడు వెయిట్ తగ్గించుకో
తగ్గించుకోవడానికి మనకు ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ లాంటివి ఉంటాయండి. అవి తీసుకుంటే ఏంటంటే కంప్లీట్గా ప్యూరిఫికేషన్ లాగా అవుతుంది కాబట్టి ఫ్యాట్ కంటెంట్ కానీ కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏది ఉన్నా కూడా తగ్గుతాయి. అండ్ దాని తర్వాత తగిన జాగ్రత్తలు, ఎక్సర్సైజ్, డైట్ ఇలాంటివి పాటిస్తే మళ్ళీ నార్మల్గా హెల్త్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు అంటే వెయిట్ విషయంలో చాలా మటుకు మార్కెట్లో వేరే ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, లైక్ లైపోసెక్షన్ అనేసి, నాన్ సర్జికల్ అనేసి. సో వాటికి ఈ ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటి? ఏంటంటే మెయిన్గా ఇప్పుడు కొంతమంది అనేక రకాలైన ట్రీట్మెంట్స్ కానీ అనేక రకాలైన మెడిసిన్స్, హెర్బల్ పౌడర్స్ అని అవి ఇవి యూస్ చేస్తూ ఉంటారు. కానీ వాటితో వచ్చేసి ఏంటంటే కొంతమంది తాత్కాలికంగా వెయిట్ తగ్గినా అంత తొందరగానే మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. అదే మనకి ఆయుర్వేదిక్లో ఏంటంటే ఏదైనా మెడిసిన్ కానీ పంచకర్మ ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ హెర్బల్ కండిషన్ అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ వన్స్ తగ్గిన తర్వాత జస్ట్ మనం మెయింటైన్ చేసుకోవడం ఒకటే ముఖ్యంగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ కాకుండా కూడా చూసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రతి వ్యక్తి యొక్క ప్రకృతి, శరీర ప్రకృతి అనేది ఉంటుంది. సో ప్రతి ప్రకృతి పర్సన్కి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేటివి సెట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కఫ ప్రకృతి వాళ్ళకి సపరేట్ వేరే మెడిసిన్స్ ఇస్తాము, పిత్త ప్రకృతి వాళ్ళకి వేరే మెడిసిన్స్. అండ్ అట్ ది సేమ్ టైం వెయిట్తో పాటు వాళ్ళకి ఏ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, పీసీఓడి ఫీమేల్స్లో అయితే, అలా ఆ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా మనం సైమల్టేనియస్గా ట్రీట్ చేస్తే వెయిట్ తగ్గుతారు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైతే వెయిట్ పుట్ ఆన్ అయిందో దానికి ఈ ఇతర ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల యాక్చువల్ కాజ్ ఏదైతే ఉందో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం ట్రీట్ చేయకపోతే అంత తొందరగానే వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారు. అండ్ ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్లో ఏంటంటే మనకి ప్యూరిఫికేషన్ ప్రొసీజర్స్తో పాటు ఎక్స్టర్నల్గా మనం ఉద్వర్తనం అనే ట్రీట్మెంట్ చేస్తామండి. ఏంటంటే మెడికేటెడ్ పౌడర్ తోటి రివర్స్ డైరెక్షన్ ఆఫ్ హెయిర్లో మసాజ్ చేయటము అండ్ స్టీమ్, స్వేదనం అంటారు, స్నేహనం, స్వేదనం. సో ఇలాంటివి ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఫ్యాట్ ఆర్ వాటర్ రిటెన్షన్ సైమల్టేనియస్గా తగ్గుతూ మనకి స్కిన్ కూడా టైటన్ అవుతూ ఉంటుంది. సో తర్వాత ఏదైనా కొద్దిగా ఇర్రెగ్యులారిటీ ఉన్నా అంత తొందరగా స్కిన్ స్ట్రెచ్ అవ్వదు కాబట్టి వెయిట్ పుట్ ఆన్ కానికే కూడా చాలా టైం పడుతుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి సతీష్ గారు. నమస్తే మేడం గారు. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం ఏం లేదండి, వెయిట్ ఎక్కువ ఉన్నా అండి నేను. ఓకే అండి, మీ వయసు ఎంత అండి? వయసు 44 అండి. ఓకే, చెప్పండి. వెయిట్ 86 ఏబో ఉన్నా అండి. ఓకే, హైట్ అండి? హైట్ 5.5 ఉంటుంది. ఓకే అండి, అంటే ఎక్కువగా సిట్టింగ్ జాబ్ అలా ఉంటుందండి? ఎక్కువ మామూలుగా వాకింగ్ అటు ఇటు వెళ్తా అండి. కాకపోతే తక్కువ డైట్ తీసుకున్నా కానీ వెయిట్ అనేది తగ్గడం లేదు. ఓకే అండి, అంటే కీళ్ళ నొప్పులు అలాంటివి ఏదైనా వాటితో బాధపడుతున్నారా? ఏంటి మేడం? కీళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయండి? జాయింట్ పెయిన్స్? ఇప్పటి వరకు ఎలాంటి లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఎలాంటి లేదు. కాకపోతే ఒక వెయిట్ బాగున్నాను మేడం. ఓకే అండి, ఓకే. సో మెయిన్గా వెయిట్ ఎక్కువగా ఉన్నారు, వాకింగ్కి వెళ్తున్నారు అంటున్నారు. జాయింట్ పెయిన్స్ అలాంటివి అయితే ప్రస్తుతానికి ఏవి లేవు, కానీ డైట్ ఎంత కంట్రోల్ చేసినా కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు అంటున్నారు. సో మెయిన్గా ఏంటంటే డైట్ స్కిప్ చేయడం లాంటివి చేయొద్దండి. రెగ్యులర్గా డైట్ టైమింగ్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. కానీ ఏంటంటే ఓన్లీ మార్నింగ్ అండ్ నైట్ అలా టిఫిన్ లాగా చేస్తూ రైస్ ఇంటేక్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఆఫ్టర్నూన్ టైంలోనే తీసుకొని నైట్ రైస్ ఇంటేక్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలండి. అండ్ మెయిన్గా ఏంటంటే ఆయుర్వేదిక్లో మనకి ఈ మేధోహర ఔషధాలు అని చెప్తారు, అంటే ఫ్యాట్ రెడ్యూసింగ్ మెడిసిన్స్ అనమాట. సో ఫ్యాట్ కానీ వాటర్ రిటెన్షన్ అలాంటివి ఏదైనా ఉన్నా కూడా వాటికి తగ్గట్టుగా మెడిసిన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ లాంటివి ఉంటాయండి. సో ఒకసారి క్లినిక్ వచ్చి కన్సల్ట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇలాంటివి సజెస్ట్ చేస్తే డెఫినెట్గా తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి మేడం, ఒకటి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వితౌట్ సర్జరీ లేకుండా కూడా మన ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? ఉంటుందండి. అంటే మెయిన్గా అంటే మీకుందా అండి ప్రాబ్లమ్? 2 స్టోన్స్. అంటే ప్రాబ్లం ఎవరికండి? నాకే మేడం. ఓకే, అంటే స్టోన్ సైజ్ ఎంత ఉందండి? స్కాన్ చేయించారా? 8 సెంటీమీటర్స్ అన్నారు మేడం. 8 సెంటీమీటర్స్ అండి? 8 మిల్లీమీటర్స్ అండి? సరే, 8 mm కావచ్చు మేడం. 8 mm 2 స్టోన్స్ అన్నారు. ఓకే అండి, ఓకే. సో అంటే డైట్ ఏమైనా ఇర్రెగ్యులర్గా అండ్ స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారా? ఫీల్డ్లో మార్కెటింగ్లో ఉండేవాడిని ఇంతకుముందు. అలా
ఇర్రెగ్యులర్ ఉంది అన్నట్టు. ఓకే. సో మెయిన్‌గా డైట్ ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది అన్నారండి. ఇర్రెగ్యులర్ డైట్ కానివ్వండి అండ్ ఫ్యాటీ ఫుడ్స్ మెయిన్‌గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే వాటిలో ఏంటంటే కొలెస్ట్రాల్, పిగ్మెంట్ స్టోన్స్ అవన్నీ ఉంటాయండి కాంబినేషన్‌లో. సో ఏంటంటే ఫ్యాటీ ఫుడ్స్, ఆయిలీ, స్పైసీ ఫుడ్ కానీ, నాన్ వెజ్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ఔట్ సైడ్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా అండ్ సేమ్ టైం ఇర్రెగ్యులర్ టైమింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోన్‌కి డెఫినెట్‌గా మనకి ఆయుర్వేదిక్‌లో ట్రీట్మెంట్ ఉందండి. గాల్ బ్లాడర్ స్టోన్స్, రీనల్ క్యాలిక్యులా ఇలాంటివి ఏంటంటే ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా స్టోన్స్ని క్రష్ చేసేటట్టు స్పెషల్ మెడిసిన్స్ లాంటివి ఉంటాయండి ఆయుర్వేదిక్లో. హెర్బల్ మెడిసిన్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొద్ది రోజుల పాటు యూజ్ చేస్తే డెఫినెట్గా తగ్గుతాయి అండ్ దాని తర్వాత చెప్పిన జాగ్రత్తలు కరెక్ట్గా పాటిస్తే మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ రాకుండా చూసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు మేడం, నాకు 97 ఆ ప్రాంతంలో. హలో, చెప్పండి చెప్పండి. నాకు 97 ఆ ప్రాంతంలో నేను వెల్లో బావిలో కింద పడ్డాను. ఓకే. దానికి వెళ్ళి కొద్దిగా కింద మెడివల భాగంలో కింద గుద్దుకున్నాను మేడం. ఎక్కడండి? మెడ భాగమా అండి? మెడివల పాదాల కింద మెడివలు. ఓకే. అప్పటి నుంచి కొద్ది మేడం చెప్పండి చెప్పండి. ఎంకి భాగం మేడం, వెనక భాగం. ఓకే. అదే అప్పటి నుంచి కొద్దిగా నాకు బాడీ ఎంకి భాగం బాగా గుంటుంది. అయితే నేను కోరుతున్నట్టు ఓకే. ఆ మధ్యలో ఇక కొద్దిగా పొలిటికల్ ఆర్గనైజేషన్ తిరగడం వల్ల కూడా టైంకు తినకపోవడం వల్ల కొద్దిగా టైం తర్వాత తినడం వల్ల ఏమందంటే కొద్దిగా మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు మేడం. ఓకే అండి. అయితే బాడీ ఫ్యాట్ అయింది, కొద్దిగా ఇంటర్నల్ టీచర్స్ ఫైల్స్ కూడుకున్నాయి. ఓకే. దానివల్ల ఫ్యాట్నెస్ ఎక్కువ వచ్చింది, వెయిట్ తగ్గుతలేదు. ఇంకోటి ఎట్లా తగ్గుతుంది మేడం? ఇప్పుడు పంచకర్మ అన్నారు కదా, కొద్దిగా ఒబెసిటీ కూడా లైట్గా ఉన్నట్టుంది. ఎట్లా దీనికి ట్రీట్మెంట్ ఎట్లా మేడం? ఓకే అండి. ఓకే. సో ఇది వరకు ఏంటంటే ఒకసారి బావిలో పడ్డారు అన్నారు, దానివల్ల బ్యాక్ సైడ్ పెయిన్ అది ఉంది అండ్ దాని తర్వాత లైఫ్లో బిజీ అయిపోయి కేర్ తీసుకోకపోవడం లేకపోవడం వల్ల ఏంటంటే డైట్ కూడా ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అయ్యారు. పైల్స్ కానీ ఈ ఫిషర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి అని చెప్తున్నారు. సో ఏంటంటే పైల్స్, ఫిషర్ ఇలాంటివి కొద్దిగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువగా వస్తుంటుందండి, అగ్ని కూడా డీరేంజ్ అయినప్పుడు. సో అలా కాన్స్టిపేషన్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతారండి. ఒక పర్సన్ హెల్తీగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా బవెల్ మూమెంట్స్, మోషన్స్ అనేటివి రెగ్యులర్గా ఉన్నప్పుడు పర్సన్ హెల్తీగా ఫిట్గా ఉంటారు. సో ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్, ఈ పైల్స్ ఇలాంటి వాటి వల్ల కూడా ఒబేసిటీ బారిన పడే అవకాశం అనేది ఉంటుంది. అండ్ వెయిట్కి తగ్గేటట్టు ఏంటంటే మనకు ఆయుర్వేదిక్లో పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, ఎక్స్టర్నల్ థెరపీస్ అండ్ వస్తీ ట్రీట్మెంట్స్ లాంటివి ఇస్తారు. వాటితో డెఫినెట్గా తగ్గొచ్చు. అండ్ అట్ సేమ్ టైం ఏంటంటే పడ్డప్పుడు కొన్ని భాగాలలో నొప్పి అని చెప్తున్నారు. సో ఆ వీక్నెస్, ఆ బోన్స్లో పెయిన్ అలాంటిది ఏదైనా ఉంటే కూడా దానికి కూడా మనం ఎక్స్టర్నల్ థెరపీస్ లాంటివి చేస్తామండి. ప్లస్ మెడికేటెడ్ ఆయిల్స్ తోటి ఎనిమా ట్రీట్మెంట్స్ ఇస్తారు. అప్పుడు ఆ పెయిన్స్ కూడా తగ్గి ఓవరాల్గా నర్వస్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ఏంటంటే 27 ఇయర్స్ ఉన్నప్పుడు ఓకే. నేను 60 kg ఉన్నా మేడం. ఓకే. ప్రజెంట్ ఈ 2 years లోనే ఓకే. 75 kgs కి పెరిగాను మేడం. ఓకే. వెయిట్ పెరుగుతుంది, లావుగా అవుతున్నా మేడం. ఓకే. అంటే థైరాయిడ్ ప్రాబ్లం అలాంటిది ఏమన్నా వచ్చిందా? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెయిన్స్ ఉన్నాయి, పెయిన్స్ కి టాబ్లెట్ వాడుతున్నాను. ఓకే. ఆ టాబ్లెట్స్ వాడినా కొద్దీ నాకు తగ్గట్లేదు, వెయిటేజ్ అనేది పెరుగుతుంది. ఓకే అండి. ఏం పని చేస్తుంటారండి? నేను సిస్టమ్ మీద వర్క్ చేస్తాను మేడం. స్ట్రెస్ ఏమైనా ఎక్కువగా ఉంటుందా? స్ట్రెస్, టెన్షన్స్ ఏమైనా ఎక్కువగా ఉంటాయండి? ఉంటాయి మేడం. ఓకే. థైరాయిడ్ ప్రాబ్లం అలాంటిది ఏమన్నా ఉందా? థైరాయిడ్ ఏం లేదు మేడం, టెస్ట్ కూడా చూపిస్తున్నాం. టెస్ట్ చేయించుకున్నారండి? నార్మల్గా ఉందా? నార్మల్ ఉంది మేడం. ఓకే అండి. అంటే మార్నింగ్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ అలాంటిది ఏది చేయరు? మేడం, నేను లేవడమే లేట్ గా లేస్తాను, లేవడంతోనే ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఓకే. నాన్ వెజ్ ఇంటేక్ ఏమైనా ఎక్కువగా ఉంటుందండి? మేడం, నాన్ వెజ్ ఇంటేక్ ఎక్కువగా ఉండడము, ఇర్రెగ్యులర్ గా భోజనం చేయడం ఉంటుందా? అలాంటివి ఏముండదు మేడం. ఓకే. కాకపోతే నాకు బాగా వెయిటేజ్ ఎక్కువ అయిపోతుంది. ఓకే అండి.
ఓకే. సో మెయిన్గా వెయిట్ 2 ఇయర్స్లో అరౌండ్ 15 kgs వరకు అలా వెయిట్ పుట్ అని చెప్తున్నారు. అండ్ ఎక్కువగా సిట్టింగ్ జాబ్ స్ట్రెస్ ఉంటుంది, బట్ థైరాయిడ్ చేయించుకుంటే నార్మల్గా ఉంది అన్నారు. దీంతోపాటు కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ కూడా ఉంటున్నాయి, బాడీ పెయిన్స్ అని చెప్పారు. దానికి పెయిన్ కిల్లర్ వేస్తున్నారు. కానీ పెయిన్ కిల్లర్ వేసినప్పుడు ఏంటంటే మీకు తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది, కానీ అది పర్మనెంట్ క్యూర్ లాగా పనిచేయదండి. అండ్ పెయిన్ కిల్లర్స్ ఇలా లాంగ్ స్టాండింగ్గా వేస్తే కూడా బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకా వెయిట్ పుట్ అనే అవకాశం అనేది ఉంటుంది. సో అటు వెయిట్కి అండ్ పెయిన్స్కి మనకు ఆయుర్వేదిక్లో ఏంటంటే మనకి మెడిసిన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ప్లస్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అన్నారు. స్ట్రెస్ రిలీఫింగ్కి కూడా ఏంటంటే మనకి హెడ్కి శిరోధాన అనే ట్రీట్మెంట్ చేస్తారండి. ఇవన్నీ సైమల్టేనియస్గా చేయించుకుంటే ఒకేసారి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి. నా పేరు శ్రీనివాస్ మేడం. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి అండి. మేడం, నాకు కిడ్నీస్ లో స్టోన్స్ వచ్చాయని చెప్పారు. ఓకే. అంటే ఒక 1 month బ్యాక్. ఓకే. 1 month బ్యాక్ కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని చెప్పి లేదు ఏదో ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయిందని చెప్పేసి స్టంట్ చేశారు. ఓకే. 2 కిడ్నీస్ లో. మళ్ళీ 1 month తర్వాత ఇప్పుడు చూస్తే మళ్ళీ ఫీవర్ చాలా అవుతుంది, అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది మేడం. ఓకే. అసలు దేని వల్ల ఇది ఇట్లా అవుతుందో మాకు ఏం అర్థం కావట్లేదు. మరి స్టార్ ఆయుర్వేదలో ఏమన్నా అంటే మళ్ళీ స్కాన్ ఏమైనా చేయించారండి? స్టోన్ ఫార్మేషన్ ఏమైనా ఉందా? స్టోన్ ఫార్మేషన్ అంటే ఇన్ఫెక్షన్ బాగా ఫార్మ్ అయింది, స్టోన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇన్ఫెక్షన్ తీసేయాలని చెప్పేసి స్టంట్ చేశారు. ఓకే. మీరు 1 month తర్వాత తీయడానికి వీలవుతుంది అన్నారు. అవునండి. మాకు దాని మీద నమ్మకం అనిపించట్లేదు. సో మీ దాంట్లో ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా దాని గురించి అని చెప్పేసి కాల్ చేస్తున్నాను. ఓకే. యూరిన్ ఇప్పుడు ఎలా ఉందండి? ఫ్రీగా ఉంటుందా, లేదు మంట, లేదు ఆగుకుంటూ రావడం అలా ఏమన్నా ఉంటుందా? యూరిన్ ఫ్రీగానే ఉంటుందా, లేదా మంట అలా ఏదైనా ఉంటుందండి? కొంచెం మంటలా ఉంటుంది మేడం. ఓకే. అండ్ దాంతోపాటు ఫీవర్ కూడా వస్తుంది? కొంచెం ఫీవర్ కూడా వస్తుంది. WBC సెల్స్ అనేది పెరుగుతున్నాయి. ఓకే అండి. 21,000 చేంజ్ ఉంది. ఓకే. ఓకే. ఓకే అండి. సో WBC సెల్స్ అది పెరుగుతున్నాయి అంటున్నారు. ఇన్ఫెక్షన్ ఇలాంటిది ఎక్కువగా ఉంటే WBC ఈ ల్యూకోసైట్స్ ఇలాంటివి పెరగడం అనేది జరుగుతుందండి. అండ్ మెయిన్గా యూరిన్ బర్నింగ్ ఉంది, ఫీవర్ ఉంది అంటున్నారు. UTI మెయిన్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఈ రినల్ క్యాల్కులో ఇలాంటి వాటిలో డెఫినెట్గా ఫీవర్ అనేది రావటం అనేది జరుగుతుందండి. ఇది క్లియర్ అయితే తప్ప ఫీవర్ కొన్నిసార్లు తగ్గకపోయే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే స్టంట్ వేశారు, స్టోన్స్ క్లియరెన్స్కి 1 month తర్వాత స్టంట్ తీస్తారు అని చెప్తున్నారు. సో ఏంటంటే స్టోన్స్ కొన్నిసార్లు సర్జరీ ఇలాంటి వాటి మెజర్స్ ద్వారా ఒకవేళ క్రష్ చేసి తీసేసిన ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొన్నిసార్లు సిస్టమ్ డిఫెక్ట్ వల్ల ఏంటంటే స్టోన్ ఫార్మేషన్ అనేది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అలాంటివి ఏవి అవసరం లేకుండా ఏంటంటే ఆయుర్వేదిక్లో మనకి స్టోన్స్ని కంప్లీట్గా క్రష్ చేసి డ్రైన్ చేసేటట్టు మనకి ఆయుర్వేదిక్లో హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అవి యూస్ చేస్తే కంప్లీట్గా స్టోన్స్ అనేది ఫ్లష్ అవుట్ అవ్వడము, అండ్ అట్ ది సేమ్ టైం మీ కిడ్నీలో ఫిల్ట్రేషన్ సిస్టమ్ అనేది, ఎక్స్టిటీ సిస్టమ్ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి. యూరిన్ బర్నింగ్ కానీ రిటెన్షన్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా క్లియర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. సో ఒకసారి ప్రీవియస్ రిపోర్ట్స్ తీసుకుని క్లినిక్ వచ్చి కన్సల్ట్ చేస్తే డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మేము వచ్చేసి ఏంటంటే నేను 24 years ఉంటాను మేడం. ఓకే. వెయిట్ వచ్చేసి నాది 46, 45 అలానే ఉంది మేడం. నా హైట్ వచ్చేసి 5.7 అట్లా ఉంటుంది. ఓకే. అంటే వెయిట్ అనేది పెరగలేకపోతున్నాను. ఓకే. 5.7 బట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 46. 46 అట్లా ఉంటాయి. ఓకే. ఏం జాబ్ చేస్తుంటారండి? మేము వచ్చే జాబ్ అంటే ఆడిటింగ్ చేస్తాం మేడం. ఓకే. స్ట్రెస్ ఏమైనా ఎక్కువగా ఉంటుందా అండి? కొంచెం టెన్షన్స్ ఉంటాయి మేడం. తిరగడం అనేది బాగుంటుంది మేడం, బర్డెన్ ఉంటుంది. ఓకే. థైరాయిడ్ ఏమైనా చెక్ చేయించుకున్నారండి? ఏం చెక్ చేసుకోలేదు మేడం, హాస్పిటల్స్ అంటే ఏమీ లేదు. ఓకే అండి. ఓకే. అంటే డైజెషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి? ఫుడ్ కూడా ఓకే మేడం. అంటే ఫుడ్ తింటాం మేడం. ఓకే. సో జాబ్లోకి రాకముందు కూడా అంతే ఉండేది మేడం. ఓకే అండి. ఓకే. సో మెయిన్గా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అన్నారు. వెయిట్ ఆల్మోస్ట్ 5'7" హైట్ ఉంటే వెయిట్ వచ్చేసి ఓన్లీ 46 అన్నారు. సో తక్కువ వెయిట్ ఉన్నారు, బట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఒకసారి థైరాయిడ్ కూడా చేయించాల్సి ఉంటుందండి. థైరాయిడ్లో ఏంటంటే హైపర్ థైరాయిడిజం, దాంట్లో కొద్దిగా వెయిట్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది, కానీ అదేంటంటే సడన్గా తగ్గుతుంది. సో మెయిన్గా ఎప్పుడైనా సడన్గా తగ్గారా లేదా అనేది ఒకటి చూసుకోండి. అండ్ ఆయుర్వేదిక్ పరంగా చూసినట్లయితే మనకి లైక్ మెయిన్గా మజిల్ స్ట్రెంత్
స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఈ ధాతుస్ ఏదైతే చెప్తామో రసరక్త మాంసం మేధో అస్థి మజ్జ శుక్ర టిష్యూ ఎలిమెంట్స్ అని చెప్తామండి. సో ఆ టిష్యూ ఎలిమెంట్స్ ఇంప్రూవ్ అయ్యేటట్టు మనం హెర్బల్ మెడిసిన్ ఇవ్వటం ఉంటుంది. సో కొద్దిగా ఎక్కువ కాలం పాటు యూజ్ చేసినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఓవరాల్గా ఏంటంటే మజిల్ స్ట్రెంత్ కానీ బోన్ స్ట్రెంత్ ఇలాంటివి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ప్యారలల్గా వెయిట్ కూడా కొద్దిగా పుట్ ఆన్ అయ్యి నార్మల్ వెయిట్కి వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఒకసారి క్లినిక్ వచ్చి కన్సల్ట్ చేయండి, డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. మేడం నా వెయిట్ వచ్చేసి 92.8 వరకు ఉంటుంది మేడం, ఒక 2 months బ్యాక్. ఓకే అండి. ఏజ్ వచ్చేసి 36. ఓకే మేడం అయితే వెయిట్ ఎక్కువ పెరుగుతున్నానని చెప్పేసి నేను ఖమ్మంలో హెర్బా లైఫ్ లో యూజ్ చేస్తున్నాను. హెర్బా లైఫ్ న్యూట్రిషన్ క్లబ్ లో. అవునండి. ఓకే దానివల్ల 88.5 వచ్చాను 2 months లో. ఓకే అది బెటర్ ఆప్షన్ అంటారా లేకుంటే ఆయుర్వేదిక్ లో తీసుకోమంటారా అని చెప్పి. ఓకే హైట్ ఎంత ఉంటారండి? హైట్ 146 మేడం. ఓకే అంటే ఏమైనా వేరే ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? థైరాయిడ్ అట్లాంటిది ఏదన్నా? ఏం లేవు మేడం, అట్లాంటివి ఏం లేవు మేడం. ఓకే సో మెయిన్గా హెర్బల్ లైఫ్ అది పౌడర్ తీసుకుంటున్నారు అండ్ 2 monthsలో అరౌండ్ 4 kgs 4.5 kgs అలా తగ్గారు అని చెప్తున్నారు. సో ఏంటంటే ప్రస్తుతానికి 88 చేంజ్ ఉన్నారు. సో ఏంటంటే కొన్నిసార్లు లైక్ ఫీడ్బ్యాక్ చూస్తే ఏంటంటే కొంతమంది ఇది యూజ్ చేసినా కూడా మళ్ళీ దాని తర్వాత అది స్టాప్ చేశాక పుట్ ఆన్ అయినట్టు కూడా ఉన్నాయండి. సో స్టాప్ చేస్తే మళ్ళీ అంతే వెయిట్ మళ్ళీ సడన్గా పుట్ ఆన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆయుర్వేదిక్లో ఏంటంటే మనకి సేమ్ హెర్బల్ మెడిసిన్సే ఉంటాయండి. వీటితో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేటివి కొన్ని మీరు చాలా ఎక్కువగా వెయిట్ ఉంటే ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఏంటంటే అవి కంప్లీట్ డీటాక్సిఫికేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ప్రొసీజర్స్. సో దాంట్లో ఏంటంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ ఏంటంటే కంప్లీట్ బాడీ టాక్సిన్స్ అనేటివి ఎలిమినేట్ అవుతాయి. కాబట్టి అన్ని విధాలా కూడా మనకి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. దాని తర్వాత తగిన జాగ్రత్తలు డైట్ అలా రెగ్యులర్గా ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ ఇలాంటివి లేదా వాకింగ్ అలాంటివి రెగ్యులర్గా చేస్తే మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ కాకుండా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో డాక్టర్ గారు చాలా మంది డైటింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ పోయిన వెయిట్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటుంది అది ఎప్పుడైతే డైట్ మానేస్తారో. సో అలా కాకుండా ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మెయిన్గా తగిన జాగ్రత్తలు అనేటివి ఎప్పుడూ పాటించాల్సి ఉంటుందండి. కొంతమంది ఏంటంటే తగ్గే వరకు కొద్దిగా డైట్ రెగ్యులారిటీ కానివ్వండి లేదు ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తారు. కానీ మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతారు. కానీ వెయిట్ అనే కాదు, ఏ ప్రాబ్లం అయినా కూడా ఒక వ్యాధికి ఏదైతే కారణం ఉంటుందో ఒక ప్రాబ్లంకి అది మనము వదిలేస్తే తప్ప దానికి క్యూర్ అనేది ఉండదు. అంటే అది తగ్గిన తర్వాత కూడా నిదాన పరివర్జనం అంటాం. సో ఆ కారణంని మనం వదిలేస్తే అది అలాగే మనం మెయింటైన్ చేయొచ్చు. సో తగ్గిన తర్వాత మళ్ళీ డైట్ ఇర్రెగ్యులారిటీగా చేసుకోవటము అండ్ ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ స్టాప్ చేసి ఉంటే మళ్ళీ అలాగే వెయిట్ పుట్ అనే ఛాన్స్ ఉంటుంది. సో అటు వెయిట్ తగ్గేటట్టు సైమల్టేనియస్గా డైట్ ఎక్సర్సైజ్ ఇలాంటివి ఏదైతే పాటిస్తూ ఉంటారో దాంతోపాటు ఏంటంటే మనకి దాని తర్వాత కూడా వెయిట్ తగ్గిన తర్వాత కూడా అవి ఫాలో చేయాల్సి ఉంటుంది. సో ప్యారలల్గా ఏంటంటే అవి చేస్తూ కొంతమంది అవి చేస్తున్నా కూడా తగ్గలేదు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ చాలా యూజ్ అవుతుంటాయి. సో ఓవరాల్గా ఒబెసిటీకి సంబంధించి పంచకర్మ ట్రీట్మెంట్ చాలా బెస్ట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.